అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు దగ్గర చెట్టును ఢీకొంది కారు. స్పాట్లో ముగ్గురు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి బళ్ళారి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను యోగేష్, వెంకట్ నాయుడు, గోవిందరాజ్గా గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. అనంతపురం జిల్లా విడపనకల్లులో 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బళ్ళారికి తరలించారు. మృతులను బళ్ళారికి చెందిన ప్రభుత్వ వైద్యులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే. అయితే ఈ ఘోర దుర్ఘటన విపనకల్లు దగ్గర విడపనకల్లులో 42వ జాతీయ రహదారి దగ్గర చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. అనంతపూర్ జిల్లా విడపనకల్లో ఆదివారం ఉదయం జరిగిన ఘటన. ముగ్గురు ప్రభుత్వ వైద్యులు చెందిన వీరంతా బళ్ళారికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం అతను ఆసుపత్రి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతి వేగంగా చెట్టును ఢీకొట్టింది ఆ కారు. మీరు చూసిన దృశ్యాలు ప్రమాదకర దృశ్యాలు, దిగ్భ్రాంతి గొల్పే దృశ్యాలవి. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైన దీంతో మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇక కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి వారిని గుర్తించారు. మంచు కురవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో 2 వైద్యులు కాగా వీళ్ళంతా బళ్ళారికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేష్, గోవిందరాయ, అమరేష్ అని పోలీసులు గుర్తించారు. బళ్ళారికి చెందిన వ్యక్తులు వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందిన ఘటన మరొక ముందే అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బళ్ళారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేష్, గోవిందరాయ, అమరేష్ ముగ్గురు మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. హాంకాంగ్ వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజుల్లో అనంతపురం జిల్లాలో ఇది 2వ అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా చెప్తున్నారు. చల్లాకే నాయుడు జాయిన్ అయ్యారు. నాయుడు, అనంతపురం జిల్లాలో వారంలో ఇది 2వ రోడ్డు ప్రమాదంగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రామ్దాస్, అదే ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు గ్రామం వద్ద ఇక్కడ ఘోర ప్రమాదమని చెప్పవచ్చు. ముగ్గురు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం, ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఏకంగా తలకి కూడా పెద్ద గాయమై రక్తస్రావం అయినటువంటి పరిస్థితి. అతన్ని హుటాహుటిన బళ్ళారి ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ తెల్లవారుజామున అది మిడ్ నైట్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా వీళ్ళు బెంగళూరు నుంచి కారులో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యం. లాంగ్ డ్రైవ్, మరి అక్కడ ఏమన్నా నిద్ర మత్తులో జరిగిందా, లేదంటే ఏదైతే ఉందో మంచు వల్ల, పొగ మంచు వల్ల ఇలా జరిగిందా అనేది పోలీసులు ఇంకా నిర్ధారణకు రానటువంటి పరిస్థితి. అయితే అక్కడ సంఘటనా స్థలంలో ఏకంగా చెట్టును ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన అని పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీరందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం బళ్ళారి ఆసుపత్రులు కూడా తరలించినటువంటి నేపథ్యం. అయితే ఇటీవల కాలంలోనే అనంతపురం జిల్లాలో ఘోర సంఘటనలు, ముఖ్యంగా యాక్సిడెంట్ లో 3 సంఘటనలు అనేది తాడిపత్రి దగ్గర ఇస్కాన్ భక్తులు
ఏదైతే ఉందో నలుగురు సంఘటనా స్థలంలోనే చనిపోవడం. ఇటీవల గార్లదిన్నె దగ్గర 8 మంది కూలి పనులకు వెళ్తూ ఆటోలో వెళ్తున్న వారికి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోవడం. ఈ రోజు మిడ్ నైట్ రాత్రి సంఘటన అనేది ముగ్గురు చనిపోవడం అనేది, ఇంకొకరు గాయపడడం అనేది తీవ్ర సంచలనం రేపుతుంది. మొత్తం మీద ఈ మధ్య కాలంలోనే ఈ ఘోర సంఘటనలు జరుగుతున్నా కూడా చాలా, ఎందుకంటే మరి ఎక్కడి నుంచి లోపం ఉంది, పోలీసుల వైపు నుంచి వీళ్ళ స్పీడ్ విషయంలో ఏదైనా అప్రమత్తం చేసే విషయంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, లేదంటే ఈ ప్రయాణికులు తొందరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో విపరీతమైన స్పీడ్కు వెళ్తున్నారా, అందులో రాత్రి సమయంలో నిద్ర సమయంలో కూడా కాసేపు ఆపుకుంటే కనుక ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నింపుతోంది. ఎందుకంటే ఆ కుటుంబాల పెద్దలైనటువంటి మగవాళ్ళు కావచ్చు, లాంటి ఆ కుటుంబానికి వెన్నెముక లాంటి అయినటువంటి మహిళలు కావచ్చు, లాంటి చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా మంది డైజెషన్ కానటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ కుటుంబాలు రోడ్డును పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మితిమీరిన వేగం కావచ్చు, అంటే ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా కాస్త రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నామంటే వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెళ్తేనే మనం క్షేమంగా గమ్యం చేరుకోగలం. అందులో మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పేసి పోలీసు అధికారులు ఒకవైపు చెప్తూనే కూడా ఇటువంటి సంఘటనలు అయితే పునరావృతం అవుతున్నాయి. మరి దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుంది అనేది పూర్తిగా, ఎందుకంటే పోలీసులు కావచ్చు, లాంటి ఇతర ఈ ప్రయాణికులు ఎవరైతే కూడా వారు కూడా పోలీసులు చెప్తున్నటువంటి ఆంక్షలు కావచ్చు, లాంటి వారు చెప్తున్నటువంటి విన్నపాలు కావచ్చు, కాస్త వాళ్ళ పరిశీలనకు తీసుకుంటే మాత్రం ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. రైట్, ఎస్, థ్యాంక్ యూ చల్లనాయుడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 కర్ణాటకకు చెందిన ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. బళ్ళారికి చెందిన 3 ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. విడపనకల్ దగ్గర చెట్టును ఢీకొంది కారు, స్పాట్లోనే 3 మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి బళ్ళారు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి స్థాయిలో పోలీసులు ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఆనే పోయి ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు దగ్గర చెట్టును ఢీకొంది కారు, స్పాట్లో 3 మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి బళ్ళారి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను యోగేష్, వెంకట్ నాయుడు, గోవిందరాజ్గా గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. అనంతపురం జిల్లా విడపనకల్లులో 42వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టడంతో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం బళ్ళారికి తరలించారు. మృతులను బళ్ళారికి చెందిన ప్రభుత్వ వైద్యులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే. అయితే ఈ ఘోర దుర్ఘటన విడపనకల్లు దగ్గర విడపనకల్లులో 42వ జాతీయ రహదారి దగ్గర చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. అనంతపూర్ జిల్లా విడపనకల్లో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన 3 ప్రభుత్వ వైద్యులు మృతి చెందారు. వీరంతా బళ్ళారికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆనే పోయి ఆనే పోయి